ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. 9వ అధ్యాయం నుండి మనకి 3 ప్రాముఖ్యమైన భయంకరమైన శ్రమలు రాబోతున్నవి. వాటిని గురించి క్రైస్తవ సంఘము తెలుసుకోవాలి, లోకానికి ప్రకటించాలి. 9వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనంలో మొదటి శ్రమ మనము నిన్న చూచాం. అయితే 12వ వచనం చెబుతుంది, మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. ఎందుకు ఈ మాట ప్రభు చెబుతూ ఉన్నాడంటే, ఈ మొదటి శ్రమే ఇంత భయంకరంగా ఉన్నప్పుడు రాబోయే 2 శ్రమలను అసలు తట్టుకోవటం కష్టము, ఇప్పటికైనా మారు మనసు పొందండి అని ప్రభువు తన హృదయాన్ని మానవులకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం మనము 2 విధాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి క్రీస్తు ప్రత్యక్షత, క్రీస్తు యొక్క సాక్ష్యము, దేవుని యొక్క ఏర్పాటు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. అదే సమయంలో ఈ ప్రకటన గ్రంథాన్ని మనము 5 భాగాలుగా విభజించి కూడా ధ్యానించవచ్చు. ఇక చివరిది 5వది ముగింపు, ఈ గ్రంథం ఎలా ముగించబడింది అనేది. అది 22వ అధ్యాయము 6వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తాం. ఈ రెండింటిని ప్రక్కన పెడితే మధ్యలో ఉన్నటువంటి 3 అతి ప్రాముఖ్యమైనటువంటివి. వాటిని గురించి ప్రభువే యోహానుకు తెలియచేశాడు. 1వ అధ్యాయము 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, 3 భాగాలు. ఒకటి నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబోయే వాటిని. 3. యోహాను ఏం చూచాడు? 1వ అధ్యాయంలో 9వ వచనం నుండి యోహాను 7 దీపస్తంభాలు, ఆ దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నటువంటి మనుష్య కుమారుణ్ణి చూచాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలు చూచాడు. అవి తాను చూచిన విషయాలు. అవి చూచిన తర్వాత ప్రభు చెబుతున్నాడు, చూచిన వాటిని రాయి, ఉన్న వాటిని రాయి. ఏమున్నవి? 2వ అధ్యాయము 3వ అధ్యాయములో 7 సంఘాలను గురించి మాట్లాడాడు, వాటి పరిస్థితిని గురించి మాట్లాడాడు. ఇవి మనం ఆల్రెడీ ధ్యానించాం. వీటి వెంట రాబోయే వాటిని, ఏమి రాబోతున్నవి? అది 4వ అధ్యాయము నుండి జరగబోయేటువంటి సంభవాలు. అయితే 4వ అధ్యాయము పరలోకం యొక్క దృశ్యము, సింహాసనాసీనుడై ఉండటం, ఆ పరలోకం ఎలా ఉన్నది, ఈ పరలోకము యోహాను చూచినప్పుడు ఎలా ఉన్నదో ఈరోజు కూడా అలాగే ఉంది. ఆ సంగతి ఇక్కడ చెప్పబడితే తప్ప మనకు తెలియలా. ఇక 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల యొక్క ప్రత్యక్షత, అంటే కుమారుని యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత. ఇక 6వ అధ్యాయం నుండి 7 ముద్రలు విప్పటం. మొదటి 4 ముద్రలు విప్పినప్పుడు 4 గుర్రాలు వచ్చినాయి. ఆ 4 గుర్రాలు 4 రకాలైనటువంటి విపత్తులను లోకం మీదకు తీసుకొచ్చినాయి. ఇక 5వ ముద్ర విప్పినప్పుడు వధించబడినటువంటి పరిశుద్ధుల యొక్క ఆత్మలు దేవునికి మొర్రపెట్టినాయి. నాథా, పరిశుద్ధుడా, మా కొరకు నువ్వెప్పుడు పగ తీర్చుకుంటావు అని. ప్రభువు కొంతకాలం ఆగమని వారితో చెప్పాడు. చెప్పిన తరువాత 6వ ముద్రను విప్పాడు.
ఆరో ముద్ర విప్పినప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఆకాశ మండలానికి విపత్తు కలిగింది. ఎందుకు అక్కడ నుండి ప్రభువు విపత్తులు తీసుకురావటం మొదలుపెట్టాడంటే, ఈ భూమి నివాసయోగ్యమైనది, ఈ భూమి మీద నరుడు ఉన్నాడు. అయితే ఈ భూమి నివాసయోగ్యంగా ఉండటానికి కారణం ఆకాశం. ఆకాశం యొక్క మంచు, నీరు, వర్షము, వెలుతురు, ఇవన్నీ కూడా. రాత్రి వెలుగునివ్వటానికి చంద్రుడు ఉన్నాడు, పగులు వెలుగునివ్వటానికి ఏమో సూర్యుడు ఉన్నాడు. అలాగా సూర్యుని యొక్క వెలుగు కావాలి భూమి మీద. అంతేకాకుండా వాటి యొక్క పరిభ్రమణ, అంటే వాటి యొక్క గమనం దినాలను, నెలలను, సంవత్సరాలను మానవునికి అనుగ్రహిస్తూ ఉన్నది. దేవుడు వెంటనే పరిశుద్ధుల ప్రార్థనలు ఎప్పుడైతే విన్నాడో, వెంటనే కొంత తన ఉగ్రతను కృమ్మరించాడు. అది డైరెక్ట్గా మనిషి మీద కృమ్మరించలేదు, అలాగని భూమి మీద కూడా కృమ్మరించలా, ఆకాశం మీద కృమ్మరించాడు. ఆకాశం ఎప్పుడైతే దెబ్బతింటుందో భూమికి కొరత ఏర్పడుతుంది. నాశనం ఏమి వెంటనే ఏర్పడదు, కొరత ఏర్పడుతుంది. కనుక ఆరో ముద్రలో దేవుడు ఆకాశం మీద తన ఉగ్రతను చూపించాడు. ఇక 7వ అధ్యాయం దగ్గర మనము ముఖ్యంగా తన ప్రజలను ముద్రించుకోవటం, దేవుని యొక్క కృపను గురించి మనం చూచాం. ఇక 8వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 7వ ముద్ర విప్పటం. 7వ ముద్ర విప్పినప్పుడు ప్రత్యేకమైనది ఏమీ లేదు, కానీ ఆ 7వ ముద్రలో 7 బూరలు ఉన్నాయి. ఒక్కొక్క బూర ఊదినప్పుడు శ్రమలు సంభవించబోతూ ఉన్నాయి. మొదటి 4 బూరలు ఊదినప్పుడు భూమి మీద విపత్తులు సంభవించినాయి. ఈ భూమి మరి వడగండ్ల చేత, చెట్లు, గడ్డి, ఇవన్నీ కూడా నాశనం అవటం మనం చూచాం. అంటే ఇప్పుడు దేవుడు భూమి మీద ఉన్నటువంటి వాటిని నాశనం చేయటం ద్వారా ఇప్పటికైనా నరుడు తన వైపు తిరుగుతాడని దేవుడు ఉద్దేశించాడు. కానీ నరుడు తిరగలేదు. తర్వాత సముద్రంలో ఉన్న చేపలను కొట్టేశాడు. 1/3 వంతే. వర్తక వ్యాపారం. ఎందుకంటే ఈ రోజున మనము టీవీల్లో చూస్తూ ఉంటే చైనా వారు కానివ్వండి, ఇతర దేశస్తులు, ముఖ్యంగా వాడరేవులు ప్రాంతాల్లో, ఆ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ద్వీపాల్లో కూడా వారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఎందుకంటే అవి వ్యాపార కూడళ్ళుగా ఉండాలని. మొన్న కూడా ఒక ఈటీవీని అనుకుంటాను, వాళ్ళు కట్టబోతున్నటువంటి ఫిలిప్పీన్స్కి దగ్గరలో వాళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి ఒక ద్వీపాన్ని గురించి చెప్పారు. అది ఎందుకు వాళ్ళు అంత దూరంలో ఉన్నటువంటి దాన్ని ఆక్యుపై చేసుకున్నారంటే, వారి యొక్క వర్తక వ్యాపారం జరిగించాలి. వర్తక వ్యాపారం అలా ఉంచి అతి ప్రధానమైనది ఒకటి రాబోతున్నది. ప్రకటన గ్రంథం ప్రకారం, దానియేలు గ్రంథం ప్రకారము చైనా సైన్యము ఇజ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా వెళ్ళవలసినటువంటి గడియలు రాబోతున్నాయి. అవి మనం తర్వాత చూద్దాం. అది కూడా ఇది నా భూమి అన్నప్పుడు మొదట నా యుద్ధ విమానాలను కానివ్వండి, ఓడలను కానివ్వండి, ఎక్కడికి పంపిస్తాను? మొదట ఆ మధ్య కూడల్లోకి పంపిస్తాను, జంక్షన్ ఏరియాకి పంపిస్తాను. అక్కడ నుండి నేను టార్గెట్ చేసిన ప్రాంతానికి పంపిస్తాను. కనుక సముద్రం మీద దేవుడు మరి ఉగ్రతను కుమ్మరించాడు, నదుల మీద కుమ్మరించాడు, తరువాత మరలా ఆకాశం మీద కుమ్మరించాడు. ఆకాశం యొక్క 3వ భాగాన్ని కొట్టేశాడు. ఇప్పుడు చూడండి, 6వ ముద్ర విప్పినప్పుడు కేవలం ఆకాశానికి విపత్తు. అది కొంత విపత్తు మాత్రమే జరుగుతుంది. కొరత, భూమికి కొంత కొరత. అది వర్షం రాకపోతే భూమికే కొరత, మంచు పడకపోతే భూమికి కొరత, పంటలు పండవు, నీళ్లుండవు, ఈ జలాశయాలు నిండవు, భూగర్భ జలాలు ఎండిపోతాయి. కనుక ఆకాశము దెబ్బతిందంటే భూమికి నష్టం.
తరువాత భూమికి నష్టాన్ని డైరెక్ట్గా దేవుడు భూమిని కొట్టాడు. ఈ భూమిని ఎప్పుడైతే కొట్టాడో ఇప్పుడైనా మానవుడు మారాలని, ఇప్పుడు భూమిని కొట్టినప్పుడు ఏం జరిగింది? కరువు ఏర్పడింది, ఇబ్బంది ఏర్పడింది. అయినా మనుషుడు మారల. ఇక 9వ అధ్యాయము 5వ బూర ఊదినప్పుడు డైరెక్ట్గా మనిషిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు ప్రభు. ఎందుకు? దేహానికి ఎప్పుడైతే బాధ వస్తుందో మనుష్యుడు మార్పు చెందటానికి అవకాశం ఉన్నది. కనుక ఈ మొదటి శ్రమలో మనిషి దేహానికి కలిగినటువంటి హానిని మనం చూచాం. ఈ రోజున కరోనా వలన ప్రస్తుతానికి కరువేమి రాల, మనకి రాబోయే దినాల్లో రావచ్చు. ఎకానమీ పడిపోతుంది, బ్యాంక్స్ రుణాలు ఇచ్చున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? రుణాలను క్యాన్సిల్ చేస్తేనేమో ప్రజలు లాభపడతారు, కానీ ప్రభుత్వం నష్టపోతుంది. క్యాన్సిల్ చేయకపోతేనే ప్రభుత్వం పడిపోద్ది. వేరేవాడు వచ్చి నన్ను ఎన్నుకోండి, నేను రుణాలు క్యాన్సిల్ చేస్తానంటాడు. ఏ విధమ చేతనైనా లోకానికి గొప్ప నష్టం రాబోతున్నది. ఈ కాలపు ప్రభుత్వాలను మీరు గమనించారా? పూర్వకాలపు రాజులు ప్రభుత్వాలు నీతి న్యాయాలతో పరిపాలన చేసేవారు. ఇప్పుడు మనుషులకు దురాశలు చూపించి ఓట్లు వేయించుకుంటున్నారు. ఇలాంటి దురాశను రాబోయే దినాల్లో ఒకడు చూపించబోతూ ఉన్నాడు. వాడే అంత్యక్రీస్తు. వాడొచ్చి ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్యలని నేను పరిష్కరిస్తాను అని సంధి చేయబోతూ ఉన్నాడు. అప్పుడు వాడు సమస్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటాడు. కేవలం ఒక దేశాన్ని కాదు, ఈ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా. వాడు చేసే వాగ్దానం ఏంటంటే, నేను మీకు ఆహారం పెడతాను. మనుషులు వాడిని వెంబడించబోతూ ఉన్నారు. ఈ రోజున మనుషులు న్యాయవంతుణ్ణి, యథార్థవంతుణ్ణి ఎవరు వెంబడిస్తున్నారు? నాకు ఎవడు పెడతాడు, ఎవడు 4 మెతుకులు నా నోట్లో పెడతాడు, వాడికి నేను ఓటేస్తాను. ఇదేగా పరిస్థితి. నీతి న్యాయాలు లేవు. ఇదంతా కూడా అంత్యక్రీస్తుకి మార్గాన్ని ఏర్పాటు చేయటం. అది మనం తర్వాత చూస్తాం. కనుక ఈ లేఖనంలో మనుష్యుడికి శ్రమ వచ్చింది. ఇప్పుడు ఈ కరోనా ఇంకా కరువును తీసుకురాలా. ప్రస్తుతానికి ఉన్న డబ్బులు వాడుకొని మనం ఏదో ఒకటి తెచ్చుకున్నాం. సూపర్ మార్కెట్ వాళ్ళు ఏదో విధంగా లాభపడుతున్నారు. బీదలైతే చిన్న చిన్న అంగళ్ళు ఉన్నటువంటి వాళ్ళు దివాలా తీసేశారు. బీదలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఏదైతేనేమి ఇంకా మనకి పెద్ద కరువు రాల. ప్రస్తుతం మనం ఎక్కడ నష్టపోతున్నామంటే, నాకు జబ్బు వస్తే నేను చచ్చిపోతానేమో. ఇంకా జబ్బులు అందరికీ అంటుకోలేదు, కొంతమందికి అంటుకుంది. ఇది ఉగ్రత యొక్క కొంచెం రూపం అంతే. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమలు ఇంకా ప్రారంభం కాలేదు, సంఘం ఇంకా ఎత్తబడలేదు. ఇది సంఘాన్ని మేల్కొల్పటానికి ప్రభువు తీసుకొచ్చినటువంటి వైరస్ ఇది. అయితే ఇక్కడ 7 ఏళ్ల శ్రమల కాలములో మహోగ్రతను దేవుడు కుమ్మరించబోతున్నాడు. అది మహాశ్రమలు. ఆ మహాశ్రమల్లో మొదటి శ్రమ ఏంటంటే దేహానికి వచ్చేటువంటి శ్రమ. ఇక్కడ తేళ్లు కుట్టినట్టుగా ఉంటుంది. ఆ మిడతలు కుట్టినప్పుడు వాటి తీవ్రతను తట్టుకోలేక చావాలనుకుంటారంట, చావు రాదు. అంటే దేవుడు చావును కూడా ఎందుకు దూరం చేశాడంటే, మొదటి బాధ అనుభవించాలి. ఈ బాధలోనన్నా మారు మనసు పొందుతాడేమో. మీరు ఆలోచన చేయండి. కొంతమంది మంచంలో తీసుకుంటూ భయంకరంగా మిక్కటమైన బాధ అనుభవిస్తూ కూడా వాళ్ళని తిడతారు, వీళ్ళని తిడతారు, చివరికి దేవుని తిడతాడు. ఈ దేవుడు ఎక్కడున్నాడో, నాకు చావన్న రావట్లేదు, నన్ను ఇట్లా చంపుతున్నాడు మంచంలో పడేసి అని అనుకునేవారు ఉన్నారు. దేవుణ్ణి తిడటం, తన్ను తిట్టుకోవటం,
భార్యను తిట్టడం, ఇంకొకరిని తిట్టడం, వాడిని తిట్టడం, వీడిని తిట్టడమే కానీ దేవా నేను పాపాత్ముడిని నాయన, నా పాపాలు క్షమించు అని అడిగేటువంటి వారు ఎంతమంది ఉన్నారు భూమి మీద? సహోదరులరా, మానవుడు హృదయము బహు కఠినమైనది. అందువలన ఈ 12వ వచనం ఏం చెబుతుందంటే, మొదటి శ్రమ గతించను అంటే అర్థం ఏంటి? శ్రమ అయిపోయింది అనుకుంటున్నారా? ఒక శ్రమ అయింది అంతే, ఇంకా 2 రాబోతున్నాయి, ఇప్పుడైనా మారు మనసు పొందండి అని దేవుడు హెచ్చరించడానికి ఈ 12వ వచనాన్ని రాయించాడు. అది అసలు ప్రధాన అంశం. ఇప్పుడు 2వ శ్రమ చూద్దాం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. 15వ వచనం, మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఇక్కడ 4 దూతలు విడిచిపెట్టబడ్డారు. ఈ 4 దూతలు ఎందుకు విడిచిపెట్టబడ్డారంటే మనుష్యులలో 3వ భాగాన్ని చంపేయాలి. ఇంతకుముందు అంతా 3వ భాగము భూమి, సముద్రము, ఆకాశము కొట్టివేయబట్టాన్ని చూచాం. డైరెక్ట్గా మనిషికి విపత్తు రాలా, మనిషిని డైరెక్ట్గా దేవుడు చంపలా. అయితే బాధ పెట్టాడు, మారు మనసు పొందాలని పొందలా. కాబట్టి ఇప్పుడు 1/3వ వంతు కొట్టేయాలనుకున్నాడు మనుషుల్ని. కాబట్టి ఆ దూతల్ని విడిచాడు. ఎవరు ఈ దూతలు? ఎందుకు ఈ తీర్పు దేవుడు తీరుస్తూ ఉన్నాడో మనకి పైనున్న వచనాలు తెలియచేస్తున్నవి. మొట్టమొదటిది, దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము ఇలాగు చెప్పింది. ఈ సువర్ణ బలిపీఠము ధూపవేదిక. ఇది పరిశుద్ధ స్థలంలో ఉంటుంది, ప్రత్యక్ష గుడారంలో. అసలు మోషే నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారము పరలోకం యొక్క ప్రతిరూపం. నిజమైనది అసలు పరలోకంలో ఉంది. అక్కడ ధూపవేదిక ఉంది దేవుని సింహాసనం ఎదుట. ఆ ధూపవేదిక పైనే ప్రార్థనలు ఉన్నవి. ఆ ప్రార్థనలతోనే ధూపద్రవ్యాలు కలిపి ఆ యాజకుడైనటువంటి దూత ఎవరో కాదు, క్రీస్తే, తండ్రికి సమర్పించాడు. అక్కడి నుండి ఒక స్వరం వినపడుతూ ఉన్నది. అసలు బలిపీఠము అని ఇక్కడ లేదు, బలిపీఠము కొమ్ములు నుండి అని ఉంది. బైబిల్లో ప్రతి మాట చాలా ముఖ్యమైనది. కొమ్ములు అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, ఆవరణములో ఇత్తడి బలిపీఠం ఒకటి ఉంటుంది. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు, ఆవరణం, గుడారము. గుడారములో మరలా 2 భాగాలు. సో ఒకటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. వీటిని విభజించి చూస్తే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో ఏముంటవి? బలిపీఠము, అది ఇత్తడి బలిపీఠం, ఇత్తడి తీర్పుకు గుర్తు. అక్కడ గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించాలి. ఎందుకంటే ఆ గొర్రెపిల్లని తెచ్చిన వాడు పాపం చేశాడు కనుక వాడికి శిక్ష వచ్చింది. ఆ శిక్షను తప్పించుకోవటానికి అక్కడ బలి అర్పించాలి. అందుకని అది ఇత్తడి బలిపీఠం. దాని తరువాత గంగాళం. ఆ గంగాళం దగ్గరికి పాపి రావటానికి వీల్లేదు. యాజకులు మాత్రమే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని దేవుని సన్నిధానంలో యాజకత్వం చేస్తారు. ఇక్కడ గమనించండి, ఆ బలిపీఠం దగ్గరకు రాలేని వాడు ఇక్కడికి రావటానికి కూడా వీల్లేదు. గంగాళం దగ్గరికి, సిలువ దగ్గరకు రాలేని వాడు వాక్యము దగ్గరకు రావటానికి వీల్లేదు, ఎవడు రాడు కూడా. ఈ రోజున దేవుని బిడ్డలే కూర్చుని ఇదిగో ప్రకటన గ్రంథ ధ్యానాలు వస్తున్నాయి అని వంటలు కూడా చేసేసుకుని, ఒకవేళ వంట చేసుకున్న స్విచ్ ఆఫ్ చేసి వచ్చి మరి కూర్చుని మీరు దేవుని వాక్యం వింటున్నారు. కారణం ఏంటంటే, నేను దేవుని వాక్యాన్ని వినాలి, నా హృదయాన్ని కడుక్కోవాలి,
దేవుని వాక్యం చేత బలపడాలి, దేవుని వాక్యం అనే మన్నాను నేను భుజించాలి, ఆ జీవాహారాన్ని నేను తినాలి అనే ఆశ. ఇక లోపలికి వచ్చిన తర్వాత సన్నిధి రొట్టెల బల్ల, ఇటుప్రక్క దీపవృక్షము, మధ్యలో ధూపవేదిక ఉంటుంది. అక్కడ యాజకుడు ధూపం వేస్తాడు. అయితే ఆ ధూపం వేసే ముందు యాజకుడు చేసే ఒక పని ఉంది. అది మనం చూద్దాం ఇప్పుడు. లేవీకాండం 16వ అధ్యాయము 18వ వచనం. లేవియాకాండం 16వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెం దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలులో అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. గమనించారా? గొర్రెపిల్లను వధించింది అక్కడ బయట ఇత్తడి బలిపీఠం దగ్గర. అక్కడ నుండి యాజకుడు రక్తాన్ని చేతబట్టుకుని రావాలి. వచ్చి ఈ ధూపవేదిక, ఇది సువర్ణ బలిపీఠం, బంగారు బలిపీఠం. ఈ బంగారు బలిపీఠం యొక్క కొమ్ములకు రాయాలి. ఈ బంగారు బలిపీఠం యొక్క కొమ్ములకు రాస్తూ ఉన్నప్పుడు ఎవరికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది? ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అలాగే ఆ బలిపీఠం పవిత్రపరచబడాలి. ఈ కార్యం ఎవరి కొరకంటే బయట ఉన్నటువంటి ప్రజల కొరకు యాజకుడు చేసే పని. యేసయ్య మనందరి పాపాల కొరకు సిలువలో ఆల్రెడీ బలైపోయాడు. ఆయన కేవలం క్రైస్తవుల కొరకు బలి అవలా. క్రైస్తవులు ఎవరు? యేసుని నమ్మిన వారు. వారు ఏ కులస్తులు, ఏ మతస్థులు, కులము లేదు, మతము లేదు, మానవ జాతి, అన్ని జాతులు. యేసుని నమ్మువాడు దేవుని బిడ్డ, అంతే. కాబట్టి యేసయ్య అందరి కొరకు ప్రాణం పెట్టేశాడు. ఓకే, 20వ వచనం. వీటి వలనే 1/3 చచ్చిపోతారు. 20వ వచనం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు. ఇక్కడ మనిషిని శ్రమపరచడంలో దేవుని ఉద్దేశం ఏంటో చెబుతూ ఉన్నాడు. దేవుడు బుద్ధిపూర్వకంగా ఎవరిని నాశనం చేయడు. దేవుడు నరుణ్ణి సృష్టించిన దగ్గర నుంచి ఓర్చుకుంటూనే ఉన్నాడు. అయితే 20వ వచనం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను, చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. అది చేయకపోగా 21. మరియు తాము చేయుచున్న నరహత్యులను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 2 విషయాలు. ఒకటేమో దేవునికి విరుద్ధమైంది, ఒకటేమో వారి జీవితానికి హాని చేసేటువంటివి. ఈ రెండిటిని విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో భూమి మీద ఈ కృత్యాలు ఎక్కువైపోయినాయి. మీరు గమనించారా? కారణం, అంత్యకాలంలో సాతానుడు ఎక్కువగా విజృంభిస్తాడు. వాడు మనుషులను మోసం చేస్తాడు. అయితే దేవుని యొక్క మహోగ్రత ఈ చివరి దినాల్లో రాబోతుంది. అది ఎప్పుడు, ఈ సంభవం ఎప్పుడు జరుగుతుందంటే 7 ఏళ్ల శ్రమల్లో మధ్య భాగము నుండి, ఈ మధ్య భాగము నుండి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ మహాశ్రమల్లో మొదటి శ్రమ 5వ దూత బోర ఊదినప్పుడు, 2వ శ్రమ 6వ దూత బోర ఊదినప్పుడు, ఇక 3వ శ్రమ రాబోతుంది. ఆ శ్రమ ఇక భయంకరమైంది. అది తుది శ్రమ.
అయితే అది తుది శ్రమ ఎలా ఉంటుందంటే, ఆ 7వ దూత బూరలో 7 పాత్రలు ఉన్నాయి, ఉగ్రత పాత్రలు. అవి కృమ్మరించబడతాయి. ఇంకా జరిగినప్పుడు ఈ భూమి మీద మనుష్యుడు ఇంకా నిలవలేడు. ఎందుకంటే ఇప్పటికే భూమి నివాసయోగ్యముగా ఉండవలసినటువంటి భూమి నాశనం అయిపోయింది. దేవుడు ఆకాశాన్ని కదిలించాడు, భూమి మీద వడగండ్లు, సముద్రం మీద అగ్నిగోళం పట్టం, ఇదంతా చూసినప్పుడు భూమి గందరగోళం అయిపోయింది. ఈ భూమి మీద మనుష్యుడు నివాసయోగ్యంగా ఉండటానికి ఇది నివాసయోగ్యమైంది అనుకోవటానికి అవకాశం లేదు. ఈ రోజున చూడండి, స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ ఉండేటువంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణం, డబ్బు కడితే వాళ్ళు ఇచ్చేటువంటి బఫే, కొన్ని హోటల్స్, మనము ఏది కావాలంటే అది తినొచ్చు. అంతటి వైభవోపేతంగా ఉండేటువంటి స్టార్ హోటల్స్ మూసివేయబడినాయి. వాటిని మరలా ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు రిపేర్ చేస్తారో, అలాగే వదిలితే ఎల్లినోళ్ళు తెస్తారు. ఆ ఏసీలన్నీ క్లీన్ చేసుకోవాలి. మరలా ఎప్పటికి అసలు ఇప్పుడున్న ఈ కరోనా నుంచే తట్టుకోలేకపోతుంటే ఇక భూమి మీద విపత్తులన్నీ వస్తే మనుషుడు ఏం చేస్తాడు? దేవుని వైపు తిరుగుతాడా? తిరిగితే మంచిది. తిరగాలనేదే దేవుని ఉద్దేశం. ఈ భూమి నాశనం అయిపోయినప్పుడు, నివాసయోగ్యం కానిదైనప్పుడైనా నా వైపు తిరుగుతాడేమో కదా అని దేవుడు ఉద్దేశిస్తాడు. కానీ మనుష్యుడు తిరగలేదు అని ఇక్కడ ఉంది. రాబోయే లేఖనాల్లో కూడా అదే పరిస్థితి మనం చూడబోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకం దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తున్నది. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం ధన్యులం. ఈ భూమి మీద శాశ్వతమైనది ఏదీ లేదు. రక్షణ, పాపక్షమాపణ, దేవునితో నడవటం. అయితే దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి ఎరగని ప్రజలకు యేసయ్యను గురించి చెప్పాలి. వారు యేసుని నమ్మకుండా చచ్చిపోతే నరకం. యేసయ్యను నమ్ముకోకుండా ఉంటే, శ్రమలే ప్రారంభమైతే భయంకరమైన యాతన. యేసుని నమ్ముకుంటే పరలోకము. కనుక యేసయ్యను ఎరగని వారికి యేసయ్యను గురించి చెప్పండి. మీ బంధువుల కొరకు, నీ కుటుంబస్తుల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేయి. వారి యొక్క ధనాన్ని, వారికి ఉన్నటువంటి వైభవోపేతమైనటువంటి జీవితాన్ని చూచి అసూయపడొద్దు. వారికి కలగబోయే దుర్గతిని చూచి మనం బాధపడాలి. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. దేవా, నా కుటుంబాన్ని రక్షించు, గొర్రెపిల్ల ఉగ్రత నుంచి వారిని తప్పించు, శ్రమల నుంచి తప్పించు, నరకము నుండి తప్పించు. నా బంధువులు రక్షించబడాలి, నా బిడ్డలు రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా భార్య రక్షించబడాలి అని దేవుని బిడ్డలందరూ ప్రార్థన చేయాలి. తలలో వంచండి, ప్రార్థిస్తాం. హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా, ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నరునికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నావు. మేము తిరిగి రాని లోకానికి వెళ్ళబోతున్నాం. కనుక అది నిత్య నాశనమే అయితే, అగ్నిగంధకాలతో మండే గుండమే అయితే, మనుష్యుడు నిరంతరం అక్కడ యాతన చెందుతూ ఉండాలి. అందుకే నువ్వు మనిషినికి అవకాశం ఇస్తూ ఉన్నావు. బెత్తాన్ని వాడుతున్నావు, కానీ మనిషిని నాశనం చేయటం నీ ఉద్దేశం కాదు. ఆయనను అనేకులు నీ వైపు తిరగటం లేదు. నీ సత్య సువార్తను మేము ప్రకటించినట్లు మమ్మలను బలపరచండి. నశిస్తున్న ఆత్మల కొరకు ప్రార్థించగలిగే మనస్సు మాకివ్వండి. ప్రార్థనాత్మను మాకివ్వండి. మా కుటుంబాల్లో ఉన్న వారిని రక్షించండి, మా బంధువులను రక్షించండి. వారికి పాప క్షమాపణ దయచేయి నాయన. మా ఇరుగు పొరుగు, మా తోటి సహోద్యోగులు, సన్నిహిత స్నేహితులు, మాకు పరిచయస్తులు,
వీరందరి కొరకు ప్రార్థించున్నట్లు, వారి రక్షణ కొరకు మేము ప్రయాసపడినట్లు నీ కృపను అనుగ్రహించమని, అలాగే ఈరోజు వాక్యం విన్న ప్రతి వ్యక్తిని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.